అందరికీ షలో. ఇలా ఉన్నారు బిడ్డ, బాగున్నారా? మరి బాగుండాలని మీకోసం నిత్యమ ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వాదపు వాక్యం మన పరిశుద్ధ గ్రంథంలోంచి వెళ్ళి ఇర్మీయా గ్రంథము 9వ అధ్యాయం 17వ లేఖనం. చూడండి బిడ్డారా, సైన్యమునకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, ఆలోచింపుడి, రోదన చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపడి. దేవుడికి మహిమ కలగాలి. ఈ ఉదయం సమాధానకరమైన ఆశీర్వాద పత్రం ఏమంటారంటే, రోదన చేయు స్త్రీలను వెతుకుడి, జ్ఞానం గల స్త్రీలను పిలువనంపడి. ప్రియ బిడ్డ, రోదన గల స్త్రీలు ఈరోజు చాలా మంది తక్కువైపోయారు. కన్నీటి ప్రార్థన లేదు. కన్నీటితో ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, ఓ స్త్రీ రూతు తన అత్త మాటను చెబుదాటనే, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రార్థనే నా ప్రార్థన అని ఏ విధంగా ఉందో, అన్న కూడా ఏ విధంగా ఒక కుమారుడు కావాలని ఎంత రోధించిందో. అందుకే దేవుడు అంటున్నాడు, రోదన చేయి స్త్రీని వెతుకుడి. ఈ ఉదయం నువ్వు కన్నీళ్ళు కారుస్తున్నావా దేవుడి సన్నిధిలో? కన్నీళ్ళు కార్చేది నీ కోసం కాదు, నీ కేవలం నీ నిమిత్తం కాదు, కానీ నశించిపోతున్న వారి కోసం నువ్వు కన్నీళ్ళు కార్చాలి. భయంకరమా, ఇప్పుడు చూస్తున్న జనాంగంలో బాయ్స్ కంటే గర్ల్స్ ఎక్కువ చెడిపోతున్నారు. రోదన చేసే స్త్రీలను, జ్ఞానం గల స్త్రీలు కావాలి. నీ ప్రార్థన ఏ విధంగా ఉన్నది? నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు? నువ్వు ఏ విధంగా దేవుని వేడుకుంటున్నావు? ప్రభు అంటున్నాడు, రోదన చేయి. ఏడుపు ప్రభుత్వం రోదన చేయాలి. గట్టిగా దేవుడిస్తున్న ఏడుపు. నువ్వు ఎక్కడ కన్నీళ్ళు కార్చినా, ఎవరెవరి దగ్గర ఈ లోక సంబంధమైన ఏ మనుషుల దగ్గర కన్నీళ్ళు కారిస్తే దానికి వాల్యూ ఉండదు బిడ్డ. కన్నీళ్ళు వీడవలసిన చోట, కన్నీళ్ళు కాల్చవలసిన చోటనే నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే అదొక మేలు, అదొక ఆశీర్వాదం, అదొక దీవెన. ఈ లోక సంబంధంలో కలిగిన వారి దగ్గరికి ఏడ్చేవనుకో, వాళ్ళు మాటలతోనే చేయిస్తారు, ఒక 2-3 మాటలు చెప్పి. కానీ పరిపూర్ణమైన ఆ ఏడుపుకి ఆన్సర్ ఇయ్యగల దేవుడు, పరిపూర్ణమైన ఆ ఏడుపుకి ఓదార్పు కలిగించే దేవుడు ఒక్కరే, ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. ఈయన దగ్గర కనుక నువ్వు రోధిస్తే, అలాంటి స్త్రీని ఎత్తుకుడి అని యెహోవా స్తవిస్తున్నమాట. ఎక్కడ ఉన్నారు ఏం చేయాలి? ఎక్కడ ఉన్నారు జ్ఞానం గల స్త్రీలు? కనిపించలేని స్థితిలో ఎవరి సోట వారే చూసుకుంటున్నారు, ఎవరి కుటుంబాలు వారే చూసుకుంటారు, ఎవరి పిల్లలు వారే చూసుకుంటారు. కానీ నశించిపోతున్న వారి కోసం దేవుని చిత్తాన్ని జరిగించాలన్న ఆశ, తపన ఎవరిలో కనిపించలేకపోతుంది. అందుకే ప్రభు విదేశాలు ఇస్తున్నాడు, రోదన చేసే స్త్రీని వెతుకుడి, జ్ఞానం గల స్త్రీని వెతుకుడి. ఒకవేళ రోదన చేయగల స్త్రీలు నువ్వుంటే, జ్ఞానం గల స్త్రీలు నువ్వుంటే, ఈ రాత్రే, ఈ ఉదయమనే ప్రభు పాదం పెట్టుకుని అడుగు. ప్రభు ప్రత్యక్షాన్ని కనబడుతున్నారు. ఎన్నడూ పొందుకునేంత ఆనందం, ఎప్పుడు పొందుకున్నంత సంతోషం, ఎప్పుడు పొందుకున్నంత మేలు, ఎప్పుడు పొందుకున్నంత ఆ యొక్క దేవుని యొక్క ఆ శక్తి, ఎప్పుడు పొందుకున్నంత దేవుడి యొక్క మహిమ కార్యంలో కళ్ళారా చూస్తా బిడ్డ. ఎప్పుడైతే నువ్వు రోదన కలిగిన స్త్రీలో ఒకదానిగా, జ్ఞాన కలిగిన స్త్రీలో ఒకదానిగా ఉంటే, అట్టిగా పరిశుద్ధాత్మ పట్ల కాలం జరిగించి
దేవుడి యొక్క కృప మీ పట్ల నిండుగా కుమ్మరించిన గాక. మే గాడ్ బ్లెస్ యు. దేవుడి మీద దీవించిన గాక. అందరికీ షలోమ్.